చూసిన మేడం. ఎలా అనిపించింది? సూపర్. సూపర్. ఏం తప్పలేదు మేడం. ఎందుకు తప్పు ఉండదు చెప్పండి? ఎవడో ఏదంటే ఎందుకు తప్పు ఉండడు మేడం? నాకు అర్థం కాదు. ఎవడో ఏదో చెప్పిండే తప్పు ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. అంటే మరి చాలామంది అంటున్నారు ఆ మూవీ బాగాలేదు అంటున్నారు. బాగా ఎవరు చెప్పండి మేడం? చాలా మంది అంటున్నారు. ఎవరు ఒక మాట చెప్పండి. ఎవరంటే మరి తెలియదు కదా, చాలా మంది. ఎవ్వడే వెళ్ళలేదు. అది క్లారిటీ ఒకటి చెప్పిన అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆడు ఎందుకు చేసిండు? పనిలేక చేసిండా? ఆడికి అవసరంగా చేసిండు. లేడీకి గ్యాపటి వేసి ఆడికి అవసరం కోసం డేట్ గ్యాస్ వేసి అన్ని మంచిగా మాట్లాడి అన్నీ వేసుకున్నాడు. అట్లా మళ్ళీ ఇలా ఎందుకు బాగోలేదంటారు? అంటే ముందు తీసిన సినిమాల కంటే ఇది చెత్త ఉంటుంది. లేదు, సూపర్. ఇది నాకైతే నచ్చింది. సూపర్ అమ్మా. ఎవడన్నా అంటే మా సంపుతాను మళ్ళీ అంజోడికి ముందే చెప్తాను. సీరియస్లీ మీరు విశ్వక్సేన్ గారి ఫ్యానా? ఫ్యాన్ కాదు, నాకు అందరూ ఫ్యాన్సే. ఓకే, సినిమా బాగుంటే చూడండి, అంతేగాని మాట్లాడొద్దు అని చెప్తున్నా. అట్లా అని అదే అంటున్నా. అంటే సినిమా బాగుంటే చూడాలి, బాగోకపోతే మానేయాలి, అంతేగాని మరి ఎందుకు మాట్లాడటం? మరి ఆడు ఎందుకు లేడీస్ కేపట్ వేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి దేనికి. మరి అడిగే ప్రాబ్లంకి వచ్చినాయి అలా అన్న ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, అట్లా ఇట్లా అని ఇది ప్రాబ్లం అయింది. అట్లా దానికోసమే అట్లా అయింది కానీ లేకపోతే లేదు కదా. మరి ఎందుకు వేసుకుంటాడమ్మా? బాగోలేదంటే అమ్మా ఎవడన్నా వచ్చి రొమాన్స్ కావాలి ఇదేంటే నచ్చింది కదా మీకు? ఏం మాట్లాడుతారమ్మా? గెటప్ లో ఉన్నా కూడా రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫన్నీ ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా, మరి ఎందుకు బాగాలేదు అంటున్నారు ఆడియన్స్? బాగోలంటే వాళ్ళ ఇష్టం, నేనేం చేయాలి? అందరూ మంచిగా మాట్లాడమో నేనేం చేయాలి? ఆ మూవీ నచ్చడానికి ఏమైనా రీజన్ ఉందా ఎందుకు నచ్చింది అనేది? నాకు మంచిగా నచ్చింది. విశ్వాసే ఐ లవ్ ఫ్రెండ్. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఓకే. తండేల్ మూవీ చూసారా? అది ఎలా చూసిన సూపర్ ఉంది. హైలైట్ అది. అది చెప్పవసరం లేదు. అమ్మ ఆడి అమ్మ స్టోరీ పెట్టి తీసారు. సూపర్. ఆడెవడు చెప్పింది అవసరం లేదు, ఆడు చెప్పిండు అంతే. మాట్లాడక ఇంకా నువ్వు. మీకు మూవీ ఎందుకు నచ్చింది? నచ్చింది అది. తండేల్ మూవీ అంటే తెలుసా నీకు? అవసరం సముద్రంలోనే కూర్చొని ఎవడైనా చేపలు పడతాడా? మరి అంత అవసరం ఉండి మరి సన్నెల మూవీలో వచ్చిందంటే చెప్పడే కూడా చెప్తాడా? మరి ఎందుకు అట్లా అవసరమా? ఆడెవడో చెప్పిండని ఎట్లా మాట్లాడదు మేడం? మరి అవును, తండేల్ మూవీ నాకు కూడా నచ్చింది, కానీ నచ్చట్లేదు అంటానికి రీజన్ ఏంటంటే అందులో ట్రోల్ ఎక్కువ చేశారేంటి, బుజ్జి తల్లి బుజ్జి తల్లి. బ్రిడ్జ్ ఏం లేదు అక్కడ. బుజ్జితలు ఏమంటే ఇంతకుముందు వాళ్ళు ఇంతకుముందు ఫైల్ ఉంది కదా, నువ్వు రిజిస్టర్ ఉంది, వాళ్ళిద్దరూ అది కలిసి ఉన్నారు. అట్లా అది తండేలు వచ్చింది. కానీ ఇప్పుడు ఇష్టమైంది కదా, సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. బుజ్జి తల్లి చాలా బాగున్నావు, బాగుంది కదా. మరి ఇంకేంది? అంటే మీకు నాకు నాగార్జున గారు తీసిన ప్రతి ఒక్క అల్లు అర్జున్, నాగ చైతన్య, ప్రభాస్, ఎన్టీఆర్ అనే నాకు చాలా సూపర్ ఇష్టం. ఎట్లానే ఉంటాం. అంటే వాళ్ళ సినిమాలు బాగోకపోయినా బాగున్నాయి అంటారా, లేదంటే బాగుంటేనే బాగున్నాయి అంటారా? బాగున్నా బాగోపోని కాదు, ఆడ ఎప్పుడన్నా తీస్తే ఎట్లా అంటే బాగా మంచిది తీస్తారు. ఎందుకు తెలుసు? మనమే అనుకుంటాం కదా. వచ్చిపోవడం దేవర వచ్చింది గుర్తుందా? మరి ఏం చేసిండు? ఇట్లా కనుపు బాగాలేదు అని చెప్పారు. మనం ఏం చెప్తున్నాం? అది ఎట్లా ఉంది తర్వాత మంచిగా చూశారు కదా దేవర. మరి ఇంకేంది? తండ అయింది. మళ్ళీ ఎవడో వచ్చిండు అని అన్నాడు, మరి హిట్ అయింది. మరి పుష్ప కూడా దెబ్బ కొట్టారు అల్లు అర్జున్. ఆడు వాళ్ళ ఎవరున్నారుగా. అట్లా అట్లా ఉండకూడదమ్మా. మనం అందరినీ చూసుకోవాలి, అందరినీ పోషించాలి, అట్లా ఉండాలి అంతే. సినిమాలంటేనే సి అంటే అది తెలుసా? చెప్తా. సి నీ మా అంటే చెప్పనా? సి అంటే సిగ్గులేదు, నీతి అంటే నీతి లేదు, లే అంటే అంటే సిగ్గు నీతి లేదు అని అర్థమవుతుందా? అది సినిమా అంటే. ఎందుకు చూస్తారు మరి? పనిలేక నీతు అదేగా చెప్పేది. మరి సినిమా అంటే అదే కదా చెప్పేది. మరి ఏం చెప్పలేం కదా. నిజం మేడం, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చెప్పింది మరి.